హరి ఓం. అందరికీ నమస్తే. కొన్ని అనివార్య కారణాల వల్ల దేశం కోసం ఓ 2 నిమిషాల కార్యక్రమం గత కొన్ని రోజులుగా మీతో కలిసి పంచుకోవటం జరగలేదు. మరి ఒకసారి మీ అందరినీ ఈ విధంగా కలవటం ఆనందంగా ఉంది. కానీ ఈ లోపల రాంప్రసాద్ గారు తనకు వచ్చిన మెసేజ్ని ఫార్వర్డ్ చేశారు. ధర్మం కోసం 2 నిమిషాలు. ఇది మీతో పంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ విధంగా ఎదిగింది, ఎమర్జెన్సీలో ఏ విధంగా మన ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడింది, అక్కడ ఆగిపోయాం కదా. కొంచెం ఈ ధర్మం కోసం కూడా అత్యవసరంగా తెలుసుకునే విషయం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఇది అయిపోతూనే మళ్ళీ మనం ఒకసారి దేశం కోసం ఆలోచించేద్దాం. ఆయన ఫార్వర్డ్ చేసిన మెసేజ్లో దేవుళ్ళకి ఉండే బలహీనతలు అనే శీర్షిక కింద అసలు దేవుడికి భార్యలేంటి, దేవుడికి సెక్స్ కోరికలేంటి, దేవుడికి సంతానం ఏంటి, మరి ఇన్ని వేల సంవత్సరాలు ఉన్నారు కదా దేవుళ్ళు, ఎన్ని లక్షల మంది వాళ్ళకి పిల్లలు ఉండాలి, ఈ విధమైనటువంటి అసంబద్ధమైనటువంటి పర్సనల్ని వేసినటువంటి ఆ మెసేజ్ని నాకు ఫార్వర్డ్ చేశారు. సరే, ఇలాంటి అసంబద్ధమైనటువంటి ప్రశ్నలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే నాస్తికవాదం పేరుతోనో హేతువాదం పేరుతోనో విదేశీ ఇజాలకు అమ్ముడుపోయినటువంటి కమ్యూనిస్టులు, అలాగే విదేశీ మతాల ఎరలో పడ్డటువంటి కొంతమంది సహజంగానే సనాతన ధర్మాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి మన హిందువుల్లో ఒక విధమైనటువంటి మన ధర్మం గురించి సందేహాల్ని సృష్టించడానికి చేసే ప్రయత్నమే ఇది. నిజం చెప్పాలంటే అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. ఇదే అసంబద్ధమైన ప్రశ్నలు వేయగలిగిన దమ్ము ధైర్యం మరి విదేశీ మతాల్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో వేయగలడా? ఈ విదేశీ విజయాలకి అంత ధైర్యం లేదు, అంత గుడ్డ ధైర్యం లేదు. వాళ్ళ ధైర్యం అంతా సనాతన ధర్మాన్ని నమ్ముకుని జీవించేటువంటి హిందువులపైనే. అసలు హిందూ మతం అనేది లేదు నిజం చెప్పాలంటే. ఇక్కడ ఉన్నది కేవలం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ఏం చెబుతుందంటే నీ జీవితాన్ని విషయ వాంఛల వెంట పరిగెట్టడం కాదు. 84 లక్షల జీవరాశుల తర్వాత ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నీకు మానవ జన్మ లభించదు. కాబట్టి మానవుడు ఎదగాలంటే ఈ మానవ జన్మని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. దానికి ఆధారమే ధర్మం. కాబట్టి మిడుగురుపుడుగా అనుకుంటుందట, నేను గనక వెలుతురు ఇవ్వకపోతే ఈ చీకటి అసలు ఎక్కడికి పోదు అని. చీకటిలో మాత్రమే ఒక క్షణకాలం ప్రకాశించే మిడుగురు పురుగు నా వల్లనే వెలుతురు ఈ ప్రపంచానికి అందుతుంది అనుకుంటుందట. ఈ నాస్తికవాదులు లేకపోతే హేతువాదులు ఏ విధంగా అయితే మినుగురు పురుగులు ఉదయం సూర్యుని చూడలేవు, వాటి జీవితం అంతా చీకట్లో గడపాల్సిందే. అలాగే చీకటిలో బంధించుకున్నటువంటి ఈ మానసిక స్థితి ఉన్న వాళ్ళకి విశాలతత్వం ఉండదు. కాబట్టి ఈ సనాతన హైందవ ధర్మం ఏంటి? ఈ సనాతన హైందవ ధర్మంలో ఇలాంటి ప్రశ్నలు ఈరోజు మనకు కొత్తదేం కాదు. గజేంద్ర మోక్షంలోనే గజేంద్రుడికి అనుమానం వస్తుంది, కలండను వాడు కల్లడో లేడో. ఎందుకంటే ఆయన మొరబెట్టుకుంటున్నాడు, అసలు ఆ మహావిష్ణువు ఉన్నాడా లేడా అని ఆయనకి సందేహం కలిగింది. కాబట్టి ఈ సందేహం మన ధర్మానికి కొత్తదేం కాదు. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఏంటి, ఇది రేపు మనం తెలుసుకుందాం. నమస్తే, ధన్యవాదాలు.